ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని టన్నెల్ ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వివరాలని ప్రధానికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయక చర్యల్ని మంత్రి ఉత్తమ్ జూపల్లి సమీక్షిస్తున్నారని వివరించారు. ఇటు అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ ఫోన్ కాల్ తర్వాత ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ అధికారులు ఎస్ఎల్బీసీ దగ్గర పరిస్థితిని సీఎంకు వివరించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇటు గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు అడుగంటుతున్నాయి. 12 గంటలుగా శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటని ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది. ఇటు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 మందిని శిథిలాల కింద నుంచి రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టన్నెల్ ఎక్స్పర్ట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, జిల్లా దోమలపేట ఏదైతే టన్నెల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలోనూ దాదాపు గంట కూడా ఒక ఉత్కంఠత పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాచి దేశ ప్రధాని సైతం ఈ ఘటనపై స్పందించడం జరిగింది. ఏదైతే ఉదయం 9 గంటల సమయంలో దాదాపు 50 మంది కూలీలు అంతా కూడా ఆ టన్నెల్లో చిక్కుకున్నటువంటి క్రమంలో 42 మందిని సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా బయటకు తీయడం జరిగింది రెస్క్యూ టీం సహాయంతోనూ. కానీ ఒక 8 మంది మాత్రము చిక్కుకున్నారు. వాళ్ళ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దానికోసము పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం వారిని సురక్షితంగా బయటకు తీయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు దేశ ప్రధాని సైతం నరేంద్ర మోడీ సైతం స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇతర ఏ అవసరాలు ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో వినియోగించుకొని వారిని సురక్షితంగా బయటకు తీయాలని చెప్పేసి ఇప్పటికే స్పందించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం చూసినట్టయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులతోనూ రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైతే దాదాపు రెస్క్యూ టీమ్ 100 మంది రెస్క్యూ టీంలు అంతా కూడా చేరుకొని వారిని తీసేటటువంటి క్రమంలో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కూడా జరిగింది. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ టన్నెల్ ఉంటుంది. అందులో దాదాపు 14 కిలోమీటర్ల దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నది. అంటే దాదాపు 3 కిలోమీటర్ల వ్యవధిలో పూర్తి స్థాయిలోనూ ఆ టన్నెల్ అంతా కూడా కుప్పకూలినటువంటి పరిస్థితుల్లోనూ ఆ 8 మంది కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో నుంచి బయటికి రావడం కొంత కష్టంగా మారి ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపు ఉదయం నుంచి కూడా వారికి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందక ఏదైనా ప్రమాదం వాటిల్లో అవకాశం ఉంటుందని కూడా ఓవైపు అంచనాలు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటు సింగరేణిలో పనిచేసేటటువంటి ఏదైతే రెస్క్యూ టీం కానివ్వండి, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పూర్తి స్థాయి బలగాలను రేపు ఉదయం వరకు రప్పించి పూర్తి స్థాయిలో ఆపరేషన్ రేపు ఉదయం మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థ్యాంక్ యూ రాఘవేంద్ర ఫర్ ద అప్డేట్స్.